హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మన తెలంగాణ పేపర్లో నేటి నుంచి నామినేషన్లు అని ఒక వార్త ఇచ్చింది. ఎట్ ద సేమ్ టైం హైకోర్టులో కేసులు పడ్డాయి. ఇదే నామినేషన్ల విషయం పైన, ఇదే పంచాయతీ ఎన్నికల పైన. మళ్ళీ హైకోర్టులో రిజర్వేషన్ల పైన కేసులని నిన్న ఆల్రెడీ కేసులు హీరింగ్ అయినాయి బుధవారం. ఈరోజు మళ్ళీ వాయిదా వేసింది హైకోర్టు. ఏం జరిగిద్ది అనేది ఒక చర్చ నడుతుంది. కాకపోతే జరగడానికి ఏం లేదు, షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ కూడా ఈరోజు వస్తుంది. ఆ నోటిఫికేషన్ షెడ్యూల్ విషయంలో హైకోర్టు ఇన్వాల్వ్ కాకపోవచ్చు, కానీ ఈ రిజర్వేషన్ల జంతర్ మంతర్ పైన వాస్తవంగా ప్రభుత్వాన్ని అయితే అడిగే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో కనీసం 15% కూడా రిజర్వేషన్లు రాలే. వీళ్ళు జిల్లా యూనిట్గా తీసుకున్నారు. జిల్లా యూనిట్కి తీసుకోవడం వల్ల ఏమైందంటే, ఆ జిల్లాలో ఉన్న కొన్ని మండలాలకు ఒక్క బీసీ అభ్యర్థికి కూడా సర్పంచి కేటాయించలే. ఒక బీసీ కేటగిరీకి ఒక సర్పంచి పోస్టును కూడా కేటాయించలే. కొన్ని మండలాల్లో అందుకే జీరో వస్తుంది. వీళ్ళు మండలం యూనిట్గా తీసుకొని ఉంటే ప్రతి మండలం ఈక్వల్గా వచ్చి ఉండేవి. అక్కడ కొట్టేసింది. జిల్లా యూనిట్గా తీసుకోవడం వల్ల సర్పంచ్ పోస్టులు, సర్పంచ్ పదవి బీసీలకి కొన్ని మండలాల్లో జీరో వచ్చినాయి. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఒక 7 మండలాల్లో కూడా ఒక్క సీటు కూడా బీసీలకు కేటాయించలేము. ఇంకా జిల్లా మొత్తం యూనిట్ తీసుకుంటారు. ఆ జిల్లాలో టాప్ పాపులేషన్ నుంచి తీసుకుంటా వస్తారు. ఎస్టీ ఎక్కడ ఉండో టాప్ వాళ్ళకి ఇచ్చేస్తారు, ఎస్సీ ఎక్కడ ఉండో వాళ్ళకి ఇచ్చేస్తారు, తర్వాత బీసీలకు ఇస్తారు. ఇక మిగిలిన మండలాల్లో మొత్తం ఓపెన్ అయిపోయినాయి. దీనివల్ల దీనిపైన హైకోర్టులో కేసు ఉంది. స్థానిక రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ పడ్డది. ఈ పిటిషన్ పైన ఈరోజు మళ్ళీ వాయిదా ఉంది. దానిపైన ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ అడిగింది. ప్రభుత్వం వర్షన్ ఏందో హైకోర్టు అడిగింది. దీనిపైన ఏం సమాధానం చెప్పి చాలా చాలా గజిబిజిగా జంతర్మంతరగా ఉంది. ఇది లీగల్గా జరిగిన ఇష్యూ. ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. పార్టీ పరంగా మేము 42% ఇస్తామని స్టార్టింగ్లో ఒక క్యాబినెట్లో తీర్మానం చేశారు. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా చేసిన 40 కాదు, మనం 42 కాదు, 50 నుంచి 60% కూడా ఇవ్వాలి అవసరమైతే బీసీలకి. ఓపెన్ కేటగిరీలో వచ్చిన సీట్లని మొత్తాన్ని ఎక్కువ శాతం, అంటే మొత్తం ఇప్పుడు లీగల్గా వచ్చిన చట్ట ప్రకారం వచ్చిన బీసీల సీట్లు ప్లస్ మనం ఇచ్చే సీట్లు కలిపితే 60% ఉండాలి బీసీల సర్పంచ్ పోస్టులు, వార్డు మెంబర్ పోస్టులు అన్నారు. మరి ఈరోజు నామినేషన్లు ఎక్కడ, ఏ మండలంలో, ఏ జిల్లాలో ఓపెన్ కేటగిరీకి వచ్చిన సీట్లను బీసీలకు కేటాయించారో అధికారికంగా పీసీసీ కానీ డీసీసీలు కానీ అనౌన్స్ చేయట్లే. ఏదో జరుగుతుంది, అయోమయం, గందరగోళం, హామీ ఇచ్చినట్టు ఇచ్చడం, అక్కడ లోకల్లో ఉన్న నాయకులకు అప్పచెబితే వాళ్ళు దాన్ని గోల్మాల్ చేసే పరిస్థితి. ఓపెన్ కేటగిరీలో వచ్చింది కాబట్టి మేమే పోటీ చేస్తాం, మీకెందుకు ఇస్తాం, ఆయన ఏది చెబుతారో రేవంత్ రెడ్డి చెబుతారు అక్కడ ఉండి, మేము ఇస్తామా అనే పద్ధతికి గ్రామాలలో వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి పీసీసీ కానీ డీసీసీ పార్టీ, డీసీసీ జిల్లా అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని మేము ఇగో ట్రాన్స్పరెన్సీగా ఉన్నాం, మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం 60% ఇగో మా మండలంలో ఇచ్చినాం, మా జిల్లాలో ఇచ్చినాం, మా కాన్స్టిట్యున్సీలో ఇచ్చినాం అని చెప్పే పరిస్థితి ఉంటే తప్ప ఇక లేదంటే ఇది గోల్మాల్ జంతర్ మంతరే. ఇది ఒక వార్త. రైట్. సర్వీసుల వారిని తాకట్టు పెట్టిండట మహానుభావుడు ఎస్ఐ, అంబర్పేట ఎస్ఐ. ఈ ఏ కాడికి వచ్చిందంటే ఆయన బెట్టింగ్ యాప్లు వాటికి అలవాటు పడి రివాల్వర్ కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చిందట. ఏదో సినిమాలో ఉంటుంది, పాల డబ్బా కోసం, పిల్లల పాల డబ్బా కోసం వెళ్ళి ఆ పాల డబ్బాని కూడా తాకట్టు పెట్టి పేకాట ఆడిండు ఒకడు. ఇక అంతకంటే ఈయన మరి ఏనేమి సర్వీస్ చేస్తాడు, ఏమి ఎస్ఐ యూనిఫాము ఏం కథ తెలియదు. డైరెక్ట్గా ఈ బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి మొత్తం డబ్బులు పోగొట్టుకో ఏమైనా బాగుపడ్డా. కొంతమంది ఎస్ఐలో సిఐలు ఇట్లా లంచం తీసుకొని పిల్లలు మంచి చదువుకొని ఇల్లు వాకిలో కొనుక్కుంటారు. మరి వీడికి ఏం వ్యసనమో తెలియదు, కానీ ఇట్లా వ్యసన పరులని కంట్రోల్ చేయాల్సిన చట్టాన్ని బాధ్యత తీసుకొని ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యక్తే ఈ బెట్టింగ్ అంటేనే చట్ట వ్యతిరేకం. ఆ చట్ట వ్యతిరేకమైన పనులు ఆపాల్సిన ఎస్ఐ రివాల్వర్ తాకట్టు పెట్టి, మరి రివాల్వర్ తాకట్టు పెట్టడం ఇంకొక భాగం అయితే, ఈ దొంగతనాల కేసులో రికవరీ చేసిన బంగారాన్ని కూడా అమ్ముకుండట ఈ మహానుభావుడు. ఈయన దొరికిండు, దొరికిండు, ఈయన పోయి బట్టలు పడ్డాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 సర్వీసులోనో ఏదో ఒక సర్వీసులో నేను సెలెక్ట్ అయినా, ఈ ఉద్యోగాన్ని వదిలేసి అక్కడ పోతా, రిజైన్ చేసి అంటే ఈయన యూనిఫాము ఆ రివాల్వర్ అని హ్యాండ్ ఓవర్ చేయాలి. రివాల్వర్ లేదు, ఎడిపోయిందిరా నాయన అంటే తాకట్టు పెట్టిన. ఈ తాకట్టు ఏంది, రివాల్వర్ ఏందని లోతుల్లోకి పోయారు పోలీసులు, వీళ్ళ ఆఫీసర్లు. లోతులో పోయి ఇది ఒకటే కాదు, చాలా బంగారం, చాలా కథ, ఈ దొంగల నుంచి రికవరీ చేసిన అన్నీ అమ్ముకుండు అనేది తేలింది. ఇక ఆ ఉద్యోగం పోయింది, ఈ ఉద్యోగం పోయింది, 2 పోయినాయి. ఇప్పుడు ఇది అంబర్పేటలో బెట్టింగ్కు బానిసగా మారిన ఎస్ఐ ఏకంగా సర్వీసుల వారిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు.
అంతేకాకుండా చోరీ కేసులు రికవరీ చేసిన 5 తులాల బంగారం కూడా కుదవబెట్టుకున్నాడు బయటపడింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఏపీలోని రాయచోటికి చెందిన భానుప్రకాష్ 2020లో ఎస్ఐగా ఎంపికయ్యాడు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో పనిచేశాడు. ప్రస్తుతం అంబర్పేట పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఎస్ఐగా పనిచేస్తాడు. నగరంలోని హిమాయత్ నగర్లో ఉంటున్నాడు. భానుప్రకాష్ బెట్టింగ్కు బానిసగా మారడంతో వచ్చే జీతం కుటుంబ అవసరాలకు బెట్టింగ్ కట్టేందుకు సరిపోవడం లేదు. దీంతో తన వద్ద ఉన్న రివాల్వర్ను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. రౌండ్స్ను మాత్రం పిఎస్లోని తన డెస్క్లో దాచిపెట్టాడు. రౌండ్స్ అంటే అది బుల్లెట్స్. రౌండ్స్ కుదవబెట్టుకున్న వ్యక్తికి ఇస్తే ఎక్కడైనా ఫైరింగ్ చేస్తే తాను ఇరుక్కుంటానని భావించి ఇవ్వనట్టు తెలిసింది. అసలు వాడోడు అని వాడు బయటకు వస్తే బాగా కుదవబెట్టుకుంటాడు. రివాల్వర్ కుదవబెట్టుకోవడం మామూలు మనిషి కాదు. వాడు మామూలుడు కాదు. అసలు ఈ చిట్ ఫండ్ కంపెనీలు, ఈ ఫైనాన్స్ కంపెనీలు నడిపేటోళ్ళకంతే గొప్పోడు అన్నట్టు. వాడు మహాముదురు కేసు. రివాల్వర్ని వాడని కుదవబెట్టుకుంటాడా? ఈడెట కుదవబెట్టిండు, వాడెట కుదవబెట్టుకుండు, డబ్బులు ఎట్టిచ్చిండు. అది మళ్ళీ గవర్నమెంట్ సర్వీస్ రివాల్వరు. కనీసం అని ఉండొద్దు తీసుకుంటాడు కన్నా. ఏమో డబ్బులు సంపాదించడానికి వేరే వేరే చాలా మార్గాలు ఉంటాయి. ఏదో ఆస్తులు కుదవబెట్టుకుంటారు, బంగారం కుదవబెట్టుకుంటారు, రివాల్వర్ కుదవబెట్టుకోవడం ఏంటంటే ఆయన. మరి ఎంత ఇచ్చిండు? ఆ రివాల్వర్ వాల్యూ ఎంత ఉంటుంది? ఏం చేసుకుంటాడు వాడు? ఇది భానుప్రకాష్ అట. ఆంధ్రజ్యోతి చూద్దాం. ప్రజలకు తెలిసేలా నిషేధ భూములు వచ్చే నెల 3 నుంచి అందరికీ అందుబాటులో 22A జాబితాలు ఏర్పాటు చేస్తున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ. 24నే జాబితాలు పంపిన కలెక్టర్లు. తప్పుల సవరణ పూర్తయిన వెంటనే వెబ్సైట్లో వివరాలు. ప్రజలకు తెలిసేలా నిషేధిత భూములట. ఇప్పుడు పెట్టేది మీరు అంత కమాయించాక, అందరూ కబ్జా చేశాక 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పరిపాలనలో ఎక్కడ ఎండోమెంట్ ల్యాండు, వక్ బోర్డులు భూములు, ఎక్కడ 22A కింద నిషేధిత జాబితాలోని అసైన్మెంట్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కమాయించారు చాలామంది నాయకులు, అధికారులను అండబెట్టుకొని. ఇప్పుడు 22A జాబితా అన్నట్టు ప్రజలకు తెలిసేలా పెడతారు. ఇన్ని రోజులు ఎందుకు పెట్టలే? మరి ఇన్ని రోజులు ఏం చేశారు? అంటే ఇట్లా ఉంటుంది అధికారులు. అంతా అయిపోయిన తర్వాత దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్న తర్వాత ఇంకా మనం ఇప్పుడు స్ట్రిక్ట్ చేద్దామంటే ఏముంటుంది? ఏం లేదు. ఏది రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఏదో ఉందని వచ్చిన లంకెల బిందెలు వచ్చిన అంటే ఏ బిందె లేదు, అంత ఖాళీ బిందెలు ఏమన్నాయని. అంత ఖాళీ అయ్యాక నువ్వు ప్రదర్శిస్తేంది, ప్రదర్శించకపోతే ఏంటి? రైట్. 2 కోట్ల ఆధార్ నెంబర్లు రద్దు చేశారట. అంటే ఉన్నవాటిని కాదు. ఆధార్ 2012లో ఆ ప్రాంతాల్లో వచ్చినప్పటి నుంచి మధ్యలో అలాట్ చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి అలాట్ చేసిన నెంబర్ అట్లనే కంటిన్యూ అవుతుంది. కానీ చనిపోయిన వాళ్ళు తొలగించకపోవడం వల్ల చనిపోయిన ఆధార్ కార్డులు ఏమన్నా మిస్యూజ్ చేసి రకరకాల క్రైమ్ చేస్తారని చెప్పి మొత్తం ఎవరైతే డెత్ అవుతారో వాస్తవంగా డెత్ సర్టిఫికేట్కి దీనికి లింక్ పెట్టాలి. డెత్ సర్టిఫికేట్ ఇష్యూ అయిన వెంటనే ఆ డెత్కు సంబంధించిన వ్యక్తి ఆధార్ని రద్దు చేయాలి. అది డిలీషన్ చేశారు. నిన్న 2 కోట్ల మంది ఆధార్ కార్డులని, 2 కోట్ల ఆధార్ కార్డుల నెంబర్లని డిలీషన్ చేశారు. కొత్త వాళ్ళకి కేటాయిస్తారు. ఇది చేయకపోతే నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో క్రిమినల్స్, సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు ఆ నెంబర్లను వాడుకొని రకరకాల క్రైములు చేస్తారు. ఇది ఇప్పుడు గుర్తించింది గవర్నమెంట్. మరణించిన వ్యక్తుల వివరాలు తొలగించిన UIDAI గత ఏడాది ప్రారంభమైన ప్రక్రియ. ఆధార్ దుర్వినియోగాన్ని అరికెట్టేందుకే కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా వివరాలు నమోదు చేయాలని పిలుపు. ఇది ఆధార్కి సంబంధించి. రైట్. బీసీల గొంతు కోసిన రేవంత్ రెడ్డి. మరి కోస్తంటే మీరేం చేశారు? కేటీఆర్ అంటాడు బీసీల గొంతు కోసిన రేవంత్ రెడ్డి. మరి కోసేటప్పుడు మీరు ఆడ నిలబడి చూశారా? బీసీల గొంతు ఒకళ్ళు నిజంగానే రేవంత్ రెడ్డి కోసిండో కానీ కోస్తంటే కళ్ళు అప్పగించి చూసిన వాళ్ళు మీరు బీజేపీ పార్టీ. జియో నెంబర్ 9 తెచ్చిన రోజు దాన్ని వ్యతిరేకించారా? అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపిస్తున్నాను రోజు వ్యతిరేకించారా? ఆర్డినెన్స్ పంపే రోజు వ్యతిరేకించారా? ఏదో తూతూ మంత్రం వ్యతిరేకతలు తప్ప నిజంగా బీసీలకు రిజర్వేషన్ రావాలి 42% ఎందుకు ఇయ్యరని ఒక నిరాదీక్ష, ఒక ప్రోగ్రాము గట్టిగా చేసే కార్యక్రమం బీఆర్ఎస్ చేసిందా? చేయదు. వాళ్ళకు కూడా ఇష్టం లేదు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని ప్రజలు అనుకోవాలి, మా కోట్లు వేయాలి. వాళ్ళు ఏ కాడికి కాంగ్రెస్ చేసిన మోసాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ మోసానికి విరుగుడైంది మనం ఎట్లా లబ్ధి చేయాలి బీసీలకు అని చూడటంలో బీఆర్ఎస్ వాళ్ళు. అటు బీజేపీ కూడా అంతే. గొంతు కోసిందట, గొంతు కోస్తుంటే వీళ్ళు చూశారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. గ్రిడ్ పేరుతో బీఆర్ఎస్ భూదందాట. గత ప్రభుత్వ హయాంలో భారీగా ఇండస్ట్రీ ల్యాండ్ కన్వర్షన్, గులాబీ లీడర్లు, బెనామీలకు ప్రయోజనం.
ప్లాన్ ప్రకారమే పెద్ద ఎత్తున ఒప్పందాలు, హై రైజ్డ్ బిల్డింగ్కు అనుమతులు. బాలానగర్లో ఓ మాజీ ఎమ్మెల్యేకి 8 ఎకరాలు, ఉప్పల్లో మరో మాజీకి 4 ఎకరాలు, హఫీజ్పేట ఏరియాలో ఓ నేతకు 6 ఎకరాలు, ఆరాంఘర్ కాటేదాన్లో బినామీకి 5 ఎకరాలు, మౌలాలి 4 ఎకరాలు. వివరాలన్నీ బయట పెట్టేందుకు సర్కారు రెడీ. అసలు గుట్టు విప్పుతాం అని ఇప్పుడు చెప్తున్నాం. అసలు గుట్టు ఇప్పుడు ఇప్పటం ఏంది? మీరు 2 ఏళ్ళు అయింది కదా వచ్చి. అంటే హిల్ట్ పి అని కాంగ్రెస్ పార్టీ ఒక స్కీమ్ తెచ్చింది. అది ఒక 5 లక్షల కోట్ల స్కామ్. మొత్తం అమ్మితే 10 లక్షల కోట్లు, ఇప్పుడు అమ్మేదైతే 5 లక్షల కోట్ల స్కామ్. ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి పారిశ్రామికవేత్తలకు లీజుకి ఇచ్చింది నామినల్ రేటుకి అప్పుడున్న ప్రభుత్వాలు. ఆ ఇండస్ట్రీ పెట్టి ఆ ఇండస్ట్రీలు ఉద్యోగాలు ఉపాధిస్తారు అని చెప్పి రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ వద్దని చెప్పి అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు హైదరాబాద్కు ఊరు బయట ఉన్న, అప్పుడు ఊరు బయట కానీ ఇప్పుడు ఊరు అయింది, అది టౌన్ కాకుండా అవుట్స్కర్ట్స్లో ఉన్న భూమిని ఇచ్చారు. కొన్ని కంపెనీలకు 100 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళు కంపెనీలు పెట్టిన వాళ్ళు కొంతమంది నడిపించారు. కొన్ని రోజులు 50-60 సంవత్సరాల తర్వాత వచ్చిన టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవటం, నష్టాలు రావటం, సిక్ ఇండస్ట్రీ రావటం, మూసేశారు చాలా కంపెనీలు. అట్లాంటి భూముల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరైతే ఇండస్ట్రీస్ కోసం ఆ రోజు వాళ్ళు తీసుకున్న లీజు కేవలం ఇండస్ట్రీ పెట్టడం కోసమే, ఇక వేరే దానికి వాడకూడదు. ఆ లీజు కండిషన్స్ అయ్యే ఉంటాయి. వాళ్ళు వీళ్ళు కలిసి ప్రభుత్వం ఆ ఇండస్ట్రీ లిస్టు, అసలు ఆ ఇండస్ట్రీ కోసం తీసుకున్న వ్యక్తులు లేరు, వాళ్ళు చనిపోయారు, ఆ సంస్థలు లేవు. దాని తర్వాత చాలా చేతులు మారినాయి. ఆ చేతులు మారిన వాళ్ళ దగ్గర వీళ్ళు మాట్లాడుకొని మీకు మేము రెగ్యులరైజ్ చేస్తాం. వాళ్ళు వచ్చి వీళ్ళు దరఖాస్తు చేసుకున్నట్టు, మాకు ఇండస్ట్రీ నడవట్లేదు కాబట్టి కన్వర్షన్, మల్టీపర్పస్ యూజేజ్ కోసం మాకు కన్వర్షన్కి పర్మిషన్ ఇవ్వండి అని వీళ్ళని అడుగుతారు. గవర్నమెంట్ని అడిగితే గవర్నమెంట్ యాస్ ఇస్తాం మేము. ఎంత పే చేయాలి మరి? ఎకరం 150 కోట్లు ఉంది, అవసరంలే, ఎకరానికి ఒక 4-5 లక్షలు పే చేస్తారు, మీకు రెగ్యులరైజ్ మాకు చేయండి, మేము చూసుకుందామని అది ఒక పెద్ద స్కామ్ నడుతుంది. అది బయటికి తీసింది బీఆర్ఎస్ పార్టీ, అది బయటికి తీసింది ప్రజా సంఘాలు, జర్నలిస్టులు బయటికి తీశారు. జీవో నెంబర్ 27 పైన కడిగి పారేస్తున్న కాంగ్రెస్ పార్టీని. ఇది కళ్ళకు కనపడుతుంది పెద్ద కరప్షన్. అది బయటికి తీశారు కాబట్టి ఇది తీశారు. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే కాలేజీలు మూసేస్తామన్నారు. నవంబర్ 3 నుంచి బంద్కు పిలిపించారు. బంద్కు పిలిపియంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయ్యాడు. మీరు చేసే దందా నాకు తెలుసు, మీ చిట్టా అంతా నా దగ్గర ఉంది, మీరు వసూలు చేసే డొనేషన్లు తెలుసు, మీరు చేస్తున్న అక్రమాలు తెలుసు, అవన్నీ బయటికి తీయమంటావు, బంద్ క్లోజ్ చేస్తారంటే బంద్ క్లోజ్ చేశారు. అంటే మీ దాకా వస్తే మీకు నష్టం జరుగుతుంటే తీస్తారు. ఇప్పుడు తీస్తారు గ్రిడ్ పేరుతోను భూదందా చేశారంటే 2 సంవత్సరాల తర్వాత వీళ్ళకి తెలిసింది. ఎందుకు తెలిసింది అంటే మీ చిట్టా తీస్తారు కాబట్టి, మీ అవినీతిని బయట పెడతారు కాబట్టి వాళ్ళ అవినీతిని. అంటే ఎవరు తక్కువ ఇందులో? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ప్లాన్ ప్రకారం మాజీ ఎమ్మెల్యేకి బాలనగర్లో 8 ఎకరాలు, ఉప్పల్లో మరో 4 ఎకరాలు, ఇంకో దగ్గర 6 ఎకరాలు, అన్నీ వాళ్ళు 10, 5, 8 ఎకరాలు కబ్జా చేస్తేనే అది పెద్ద స్కామ్ అయినప్పుడు మీరు 100 ఎకరాలు చేయబోతున్నారు. రేపు 100 ఎకరాలు కార్డు వాల్యూలో, రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% పే చేసేయాలని చెప్పి తీసుకుంటున్నారు. ఎంత దారుణమైన విషయం అంటే జీవో నెంబర్ 27లో సపోజ్ బాలానగర్ ఏరియాలో సపోజ్ ఒక 700 ఎకరాలు ఏదో చూపిస్తాను, ఒక గజానికి అక్కడ 21,000 రేటే ఉంది. కానీ అదే అక్కడ మార్కెట్లో బయట కొనాలంటే ఒక గజం ₹1,00,000 ఉంటుంది. ఆ గజానికి 21,000 రూపాయలు గవర్నమెంట్ రేటు పైన 30%, అంటే 7,000 కడితే చాలు, వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి నువ్వు ఏదైనా చేసుకో, మల్టీపర్పస్ యూజ్కి ఇస్తారు. అంటే దీని అర్థమైంది, ₹1,00,000 గజం చేసే జాగాని 7,000 రూపాయలకి ఆ పారిశ్రామికవేత్తలకు మీరు రెగ్యులరైజేషన్ చేస్తానంటే దీని వెనకున్న స్కీమ్ ఏంది, దీని వెనకున్న స్కామ్ ఏంది? ఇది కాదా స్కీము? ఇక వీళ్ళు మా స్కామ్ను బయట పెట్టారు కాబట్టి మేము మీ స్కామ్ను బయట, అంటే మీరున్న వాళ్ళున్న ప్రజల సొమ్ముని కస్టోడియన్ చేయాల్సిన మీరు పప్పు బెల్లం లెక్క అమ్మే కార్యక్రమం, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కార్యక్రమం చేస్తాం. అదే 9,000 ఎకరాల భూమిని ఇదే ప్రభుత్వం తీసుకొని ఆక్షన్ వేసి ఓపెన్ ఆక్షన్ అమ్మితే 10 లక్షల కోట్ల రూపాయలు వస్తాయి తెలంగాణకి. ఇది ఓపెన్ సీక్రెట్, ఎక్కడ దాంట్లో దాచేది లేదు. 150 కోట్లు కోకాపేటలో ఎకరం పలుకుతుంది. మనం 100 కోట్ల ఎకరం లెక్క వేసుకున్న 9,000 ఎకరాలకు 10 లక్షల కోట్ల రూపాయలు వస్తాయి. కేసీఆర్ చేసిన అప్పులు అంటున్నారు కదా మీరు, 7 లక్షల కోట్లు పోయి ఇంకో 3 లక్షల కోట్లు ఈ తెలంగాణ మిగులుతాయి. ఏ స్కీమ్ అయినా నిరాటంకంగా సాగిద్ది, ధనిక రాష్ట్రం అయింది. ఇది దేశపై మీరు ప్రైవేటు వ్యక్తుల చేతులు పెడుతున్నట్టే ఈ రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేస్తున్నట్టు, ప్రజలకు ద్రోహం చేస్తున్నట్టు. ఇది చరిత్రలో మర్చిపోలేని స్కామ్. ఇక దాన్ని వాళ్ళు తీశారు కాబట్టి మేము ఇది చేస్తామని చెప్పి తీసినట్టే ఉంది తప్ప. నిద్రపోతుందట బీఆర్ఎస్, కవిత అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. నిద్రపోతున్న బీఆర్ఎస్ రిజర్వేషన్ లేని చోట బీసీలు పెద్ద ఎత్తున నామినేషన్లు వేయండి, ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దెలను కోల్చాలి, అప్పుడే రిజర్వేషన్ సాధ్యం అవుతాయి, భయం నా బ్లడ్లోనే లేదు, పార్టీ పెట్టాలని ప్రజలు అడుగుతున్నారు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. నిద్రపోతున్నారట, మరి నిద్ర లేపండి మీరు, అప్పుడప్పుడు లేపుతూనే ఉండరుగా నిద్రపోయేటోళ్ళని.
ఎక్కడికక్కడ బీసీలు నామినేషన్లు అయినా అంటున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నిద్రపోతున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. వారి గురించి మాట్లాడితే తనను బదనాయం చేస్తున్నారని వెల్లడించారు. గ్రామాల్లో బీసీలకు రిజర్వేషన్ రాకుండా మంత్రులు అడ్డుకున్నారని, ఫోన్లు చేసి వారు చెప్పినట్టు చేయమని చెబుతున్నారని ఆరోపించారు. ఇది నిద్రపోతుంది ప్రతిపక్షం అన్నారు. ప్రధాన ప్రతిపక్షం నిద్రపోతుంది. ఎవరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు? కేసీఆర్ గారు. ఎక్కడ నిద్రపోతాడు మరి? మీ నాయనే. మీరు చెప్పాలా, మీ నాన్నకు ఉత్తరం రాయాలి. మీరు ఎందుకు ఫామ్ హౌస్లో పడుకొని నిద్రపోతున్నారు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీరు. వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి, బయట మాట్లాడండి, ప్రజాక్షేత్రంలో ఉండండి. మీ కారణాలు ఏంది? హరీష్ రావు, కేటీఆర్. మళ్ళీ మీ నాయన మంచిగా ఉండాలి. అంటే గెలిచేంతవరకు అసెంబ్లీలోకి రాబోతే మీరు ప్రశ్నించరు. ఇది ఆమె నిద్రపోతాడు హరీష్ రా అంటే కేసీఆర్ అన్నట్టు చెప్పింది. ప్రతిపక్ష నాయకుడు ఆయన కాబట్టి ఆయన గురించి చెప్పినట్టే. ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీల విలీనం మీ ఇష్టమేనా? గ్రామ పంచాయతీల తీర్మానాలు అవసరం లేదా? పార్టీ రహిత ఎన్నికల్లో పార్టీ రిజర్వేషన్ల ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో కేటీఆర్. మున్సిపాలిటీలు అంటే 27 హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఒక 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, మొత్తం 27 కలిపారు. మొన్న క్యాబినెట్ తీర్మానం చేసింది, విలీనం చేశారు. వాస్తవంగా అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయలే. అక్కడ ఉన్న ఇప్పుడు లోకల్ బాడీ మున్సిపాలిటీని కానీ, గ్రామ పంచాయతీలు కానీ, కార్పొరేషన్ల అభిప్రాయం తీసుకోవాలి. డైరెక్ట్గా విలీనం చేశారు. దీని వెనక ఏదో పెద్ద కాన్స్పిరసీ ఉందనేది బీఆర్ఎస్ ఆరోపణ. ఇది పెద్ద కుట్ర ఉంది, దీని వెనక కొన్ని ప్రైవేట్ శక్తులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళ ఆరోపణ. అయినప్పటికీ వాస్తవంగా ఒక ప్రొసీజర్ని అయితే ఫాలో కావాలి. దీనిపైన కూడా మళ్ళీ కేసులు పడే అవకాశం ఉంది, దాంట్లో డౌటే లేదు. హైకోర్టులో ఈ విలీనం పైన కేసులు పడితే ఇది మళ్ళీ సాగి జిహెచ్ఎంసీ ఎన్నికలు వాస్తవంగా 2026 ఫిబ్రవరిలో జరగాలి. ఇది 2027కు పోద్దే, 28కు పోద్దే, అది దేవుడికి ఎరగ. చేసిపోయి వివాదంలోకి నెట్టేశారు. తెలుసు వాళ్ళకి ఇది వివాదం అయిద్దని తెలుసు, ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయని తెలుసు, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలని తెలుసు. ఇది ఏది తీసుకోకుండా పెట్టారంటే ఇక దాన్ని అట్లా నెట్టేసి ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పట్లో లేకుండా చేసే మరి వ్యూహమా తెలియదు. రైట్. వెలుగు చూద్దాం. చెప్పులు, చెత్త డబ్బా, బిస్కెట్, బెండకాయ. సర్పంచ్ అభ్యర్థులకు 30 సింబల్స్ వచ్చినాయట. ఈసారి వెరైటీ గురించి. గతంలో ఉంగరాలు, కత్తెరలు, బ్యాటు, బాలు అయి ఉండేది. ఈసారి చెప్పులట, చెత్త డబ్బా అట, బిస్కెట్లు, బెండకాయలు ఉన్నాయట. ఈ గుర్తులలో ఇటు అటు కన్ఫ్యూజ్ అయ్యి ఏం పోతాయి. కానీ వార్డు మెంబర్లకే క్యాండిడేట్లకు 20 గుర్తులట. ఎంపిక చేసిన ఎన్నికల సంఘం జిల్లాలకు చేరిన బ్యాలెట్ పేపర్లు కూడా వచ్చినాయట. ఈ చెప్పులు, చెత్త డబ్బా అట. ఇది సమాచారం లేకుండా రిజర్వేషన్ ప్రకటించలేదు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపేయండి. హైకోర్టులో పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం. ఇంకొక పిటిషన్ పడుతుంది. అంతకుముందు ఒక పిటిషన్ పడితే అది ఈ రోజుకు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారో చెప్పకుండా జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవంటూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ఈ నెల 22న ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ వికారాబాద్ చెందిన మడివాల మచ్చ దేవ రజకల సంఘం తరఫున ఎస్ లక్ష్మి మరో 6గురు ఈ పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్లు కేటాయించడానికి దారితీసిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన కేటాయించారని దానికి ఎక్కడా వివరణ ఇవ్వలేదన్నారు. బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన ఏర్పాటైన ప్రత్యేక కమిషను సమర్పించిన వివరాలను కూడా ప్రభుత్వం వెల్లడించలేదని తెలిపారు. బీసీల్లో ఏబీసీడీలుగా వర్గీకరణ కూడా చేపట్టకపోవడం వల్ల కొన్ని వర్గాలకు రిజర్వేషన్ తగ్గి అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పారు. అందువల్ల రిజర్వేషన్ల అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. ఏబీసీడీ వర్గీకరణ చేయాలని ఒక డిమాండు. అసలు ఈ రిజర్వేషన్లు ఏ క్రైటీరియా ప్రకారం ఇచ్చారు? డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? అసలు జనాభా లెక్కలేంటి? ఏ లెక్క ప్రకారం ఇచ్చారు? క్రైటీరియా కావాలని అడిగారు. ఇది ఇక అటుబడి ముందుకు పోయే పరిస్థితే లేదు. ఇక కోర్టులో ఎట్లా తీసుకుంటుందో తీసుకోవచ్చు, చూడాలి. ఇంకా వన్స్ నోటిఫికేషన్ వచ్చాక మేము ఇంటర్వ్యూని కావంటుంది, కథం అయిపోయా, కేసు పోతుంది.
ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో నేను తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.